లంచ్ బాక్స్లోకి 2 నిమిషాలు తయారైపోయే బంగాళదుంప ఫ్రై అనమాట. ఇది వచ్చేసి క్రిస్పీగా చాలా బాగుంటుంది అనమాట. చూడండి, చిన్న టిప్ అనమాట. ఫస్ట్ పైన అయితే కొద్దిగా నీట్గా మొత్తం క్లీన్ చేసేసుకోవాలి, మట్టి అది లేకుండా. తర్వాత వాటర్లో అయితే వేసేసి శుభ్రంగా కడుక్కోవాలి. కడిగి పక్కన పెట్టుకున్న వాటిని ఆయిల్ అయితే వేసేసుకొని, ఫస్ట్ అయితే ఆయిల్ అయితే బాగా వేడిగా ఉండాలి. పూరి వేస్తే ఎంత పొంగి పైకి వస్తుందో అంత వేడి ఉండాలన్నమాట. వేడి నూనె ఉండాలి. ఆ తర్వాత బంగాళదుంపలు అయితే ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బంగాళదుంపలు అందులో వేసేసి కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు అయితే వేసేయాలన్నమాట. ఇది వేస్తే ఏంటంటే అంటుకోకుండా ఉంటుంది అడుగున ఎక్కువగా. కొంతమంది బంగాళదుంప ఫ్రై చేస్తే ఏంటంటే మెత్తగా అడుగున అతుక్కుపోయి అలా ఉంటుంది కదా, ఇది అలా లేకుండా పిల్లలు ఇష్టంగా తినేలాగా క్రిస్పీగా ఉంటుంది అనమాట. చూడండి, మొత్తం అలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్లో అయితే ఈ లంచ్ బాక్స్లోకి బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయింది. మధ్యలో కరివేపాకు అయితే వేసానమాట. నేను ముందు వేస్తే ఏంటంటే మాడిపోయిద్ది, అందుకనేసి మధ్యలో అయితే వేసేసుకొని అట్లాగే కలుపుకోవాలన్నమాట. మొత్తం అలాగే కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. మూత అనేది మాత్రం అస్సలు పెట్టకండి, మూత పెడితే ముక్కలు మెత్తగా అయిపోతాయి. అలాగే ఇది వచ్చేసి కొబ్బరి కారం అనమాట. నేను ఏ ఫ్రై చేసినా ఈ కారం అయితే యూజ్ చేస్తాను. ఈ కారం రెసిపీ కావాలంటే లాస్ట్ వీడియోలో నేనైతే మా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. ఈ కారం అయితే నాకు మెయిన్ అనమాట. ఈ కారాన్ని మొత్తం బంగాళదుంపల్లో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఈ కారం ఒక్కటి రెడీ చేసి పెట్టుకున్నారంటే 1 మినిట్లో అయినా చేసేసుకోవచ్చు, అంత ఈజీగా ఉంటుంది అనమాట. బంగాళదుంప ఫ్రై లంచ్ బాక్స్లోకి చాలా ఈజీ, అలాగే చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. చూడండి ఎంత బాగుందో, క్రిస్పీగా చాలా బాగుంటుంది అనమాట. ట్రై చేయండి ఒకసారి. చూడండి, మెయిన్ వచ్చేసి ఈ కారం అనమాట. కారం వచ్చేసి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, పోస్ట్ చేస్తున్నాను, చూడండి. థ్యాంక్ యూ అందరికీ.